కంటికి కనిపించకుండా మానవ జీవితం అనే మహానాటకాన్ని ఆడించేది మనసొక్కటే. మనసంత మృదువైనది, కఠినమైనది, పవిత్రమైనది, పాపభూయిష్టమైనది, సౌకర్యకరమైనది, శోకకారకమైనది. అలాంటి మనసు మరొకటి లోకంలో ఉండనే ఉండదు. పుణ్యకార్యాలు చేయిస్తుంది, పాప కూపంలోకి నెట్టేస్తుంది. మనసు మూలంగానే మనిషి తప్పు చేస్తుంటాడు, ఒప్పు చేస్తాడు. తన వల్ల తప్పు జరిగితే మనిషి అనేవాడు పశ్చాత్తాపడాలి. సాటి మనిషికి జరిగే కీడును గ్రహించాలి. తోటి మనిషి మనోభావాలు ఎంతగా దెబ్బతింటున్నాయో అవగాహన చేసుకోవాలి. అలా గ్రహించగానే ఆ సాటి మనిషిని క్షమాపణ కోరాలి. మంచి మనసే మంచి శరీరానికి అలంకారం అవుతుంది. ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి మేధావి అయినా, పండితుడైనా, శాస్త్రజ్ఞుడైనా అనుకోకుండా పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి. జరిగిన తప్పిదాన్ని అంగీకరించే సంస్కారం ఉండాలి. అంతేగాని చేసింది సరైనదే అని అడ్డగోలుగా వాదించకూడదు. క్షమాపణ కోరితే పోయేదేముంది? అహంకారం తప్ప. యుగ యుగాల్లో మహామహుల చరిత్రల్లోనూ ఎన్నో దోషాలు దొర్లాయి. అర్ధరాత్రి వేళ